సుప్రీంకోర్టులో చీవాట్లు పడ్డాయి. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇచ్చిన మీరు అమాయకులు కానే కాదు అని న్యాయమూర్తులు మండిపడ్డారు. పతంజలి ఆయుర్వేదానికి సంబంధించి కోర్టు ధిక్కార కేసును విచారించింది సుప్రీంకోర్టు. బాబా రామ్దేవ్ నిర్లక్ష్య వైఖరిని కూడా కోర్టు తీవ్రంగా విమర్శించింది. కోర్టు విచారణకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. యోగా గురు బాబా రామ్దేవ్కు చెందిన పతాంజలి కంపెనీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలిచ్చి చిక్కుల్లో పడ్డారు. అల్లోపతి కంటే తమ ప్రోడక్టులు బాగా పనిచేస్తాయని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కరోనా తగ్గించడానికి కూడా తమ ఆయుర్వేద మందులు బాగా పనిచేస్తాయని మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. తర్వాత కరోనాకు తమ ఆయుర్వేద ఉత్పత్తులు పనిచేయవని అంగీకరించారు. అయితే తాజాగా ఇద్దరు జడ్జీల బెంచ్ జస్టిస్ హిమా కోహ్లీ, అహసాముద్దీన్ అమనుల్లాలు ఆయన నిర్లక్ష్య ప్రవర్తనపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 23కి వాయిదా వేసింది. అయితే కోర్టు విచారణకు రామ్దేవ్తో పాటు ఆచార్య బాలకృష్ణ కూడా ఈరోజు ప్రత్యక్షంగా కోర్టుకు హాజరయ్యాడు. కోర్టు వారిరువురికి ఒక వారం గడువు ఇచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. అయితే కోర్టులో విచారణ సందర్భంగా యోగా గురు రామ్దేవ్ తాము చేసిన తప్పులకు బేషరతుగా క్షమాపణలు చెప్పామన్నారు. తాము చేసింది అక్షరాల తప్పు, భవిష్యత్తులో అలాంటి తప్పు చెయ్యమని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనికి జడ్జి సమాధానమిస్తూ చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానమే, మీరు అండర్టేకింగ్ ఇచ్చి తమ ఆదేశాల తర్వాత కూడా మీరు తప్పుదోవ పట్టించే ప్రకటనలిచ్చారు. నయం కాని జబ్బులను కూడా తమ ఆయుర్వేద మందులతో నయం చేస్తామని తప్పుదోవ పట్టించారు. దీనికి రామ్దేవ్ సమాధానమిస్తూ పెద్ద ఎత్తున మందులను పరీక్షలు చేసిన తర్వాతనే ప్రకటనలిచ్చామని కోర్టుకు వివరించారు. దీన్నే బాధ్యత రాహిత్యమైన ప్రవర్తన అంటారు. గతంలో మీ ప్రవర్తనను చూసినా పెద్ద గొప్పగా లేదు, మీ క్షమాపణలు అంగీకరించాలా లేదా అనేది ఆలోచిస్తామన్నారు. మీరు తరచూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు, మీరేమీ అమాయకులు కారు, కోర్టులో ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు. కోర్టు మిమ్మల్ని ఇంకా నిర్దోషిగా ప్రకటించలేదని కోర్టు స్పష్టం చేసింది. జస్టిస్ అమనుల్లా ఖాన్ మాత్రం ఆప్నే దిల్ సే మాఫీ నహీ మాంగ్ రహే హై అంటూ మీ క్షమాపణలు గుండె లోతుల్లోంచి రావడం లేదన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టు బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణ బేషరతుగా క్షమాపణలను కోర్టు ఆమోదించలేదు. వారి వ్యవహార శైలి చూస్తే ఉద్దేశపూర్వకంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తుందని కోర్టు తమ ఆర్డర్లు పేర్కొంది. కాగా పతాంజలి ఆయుర్వేదాకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఈ నెల 10వ తేదీన జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ కోహ్లీ, జస్టిస్ అమనుల్లా ఖాన్ పతాంజలి ఆయుర్వేదాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కార ప్రొసీడింగ్ను లైట్ తీసుకున్నారని మండిపడింది. రామ్దేవ్ సమర్పించిన అఫిడవిట్లో తాము సంతృప్తిగా లేమని తేల్చి చెప్పింది. కాగా కోర్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. పతాంజలి ప్రోడక్ట్లకు కళ్లు మూసుకొని ఎలా లైసెన్స్ ఇస్తారని రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీని నిలదీసింది. పోస్టాఫీసు మాదిరిగా పనిచేయడానిక మీరుండేదని లైసెన్సింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరాఖండ్ అధికారులను తేలికగా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, వారి సంగతి కూడా చూస్తామని జస్టిస్ అమనుల్లా ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే ఈ రోజు కూడా బాబా రామ్దేవ్కు ఎలాంటి ఉపశమనం కలగలేదు. మరి వారం రోజుల్లో బహిరంగంగా క్షమాపణలు చెప్పి కోర్టు ఆగ్రహం నుంచి తప్పించుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.